రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రతి కార్యక్రమం 99% హిట్ అవుతూనే ఉంది. ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను, రాశి ఫలితాలు చేశాను. అలాగే పండగలకి సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి. మీ అందరి ఆదరాభిమానాలతో. ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరపున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా 2025 సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్తు. గురుగారి తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? వృశ్చిక రాశి వారికి ఈ 2025 సంవత్సరము బాగుంది, పర్వాలేదు, అటు ఇటుగా ఉంటుంది అనేటువంటిది ఒకటి. సో నరదృష్టి, మిశ్రమ ఫలితాలు గాను పర్వాలేదు అనే చెప్పాలి. కొంచెం నరదృష్టి, శత్రుత్వం అనేటువంటిది పెరగటం, ఈర్ష్యా ద్వేషాలు అయిన వాళ్ళల్లో కావచ్చు, బయటి వాళ్ళల్లో కావచ్చు, ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి రావటం కానీ, కుటుంబ సమస్యలు అనేటువంటివి చుట్టుముట్టడం. అంటే మనం ఇన్నాళ్ళ నుంచి ఏమి చేసినా అవన్నీ పెడచెవిన పెట్టి సరేలే 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 అని చూసుకోకపోయినవి కాస్త అవన్నీ కూడా ఎక్కువ కావటం. దేహానికి సంబంధించినటువంటి సమస్యలు, దేహ సమస్యలు కూడా కొన్ని రావటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇవి మామూలుగా ఈ వృశ్చిక రాశి వాళ్లకు. గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు కలగటం, పై అధికారుల నుండి ఒక మాట అనిపించుకోవటం కానీ, లేదా జీతాలు సరిగ్గా అందలేదు అనేటువంటి విషయంలో కానీ, ఏది కాకుంటే వీళ్ళు అప్పులు ఎక్కువ చేసి వాళ్ళతో కొన్ని ఇబ్బందులు పడేటువంటి విధానంలో కానీ, ఇలా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి అయితే చుట్టుముడుతుంటాయి. ఐఏఎస్ ఆఫీసర్లకు యోగదాయకముగానే ఉంటుంది, వాళ్ళకేం ఇబ్బంది లేదు. డాక్టర్లకు కొంచెం మధ్యస్థముగా ఉంటుంది. ఈ డాక్టర్ వృత్తి చేసుకునేటువంటి వాళ్లకు మధ్యస్థముగా ఉంటుంది. కొంతమంది కొన్ని దీని వలన బాగుండేటువంటివి ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకము, లగ్నములో ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేటువంటి అంశాన్ని బట్టి మిగతా విషయాలు తెలుస్తాయి. అలాగే వ్యాపారస్తులకు బాగుంది, మళ్ళా ఎక్కువ ధనము వస్తుంది అని కాకుండా రావాల్సినంత వస్తుంది, మేలే. ఉద్యోగస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉండినను నెగ్గు కొంచే విధంగా ఉంది మామూలుగా. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి దానితో వెళ్ళడం జరుగుతుంది గాక. సినీ రాజకీయ రంగాల వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది బాగా ఉంటుంది గాక. వీళ్లకు సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు కొంచెం అధిక శ్రమ ఎంత శ్రమ పడితే అంత డబ్బు, ఎంత ఇదైతే అంత అనుకూలముగా ఉండేటువంటి దానికి నిదర్శనం. ఏది ఏమైనా ఈ సంవత్సరము చాలా యోగదాయకముగా ఉన్నది, పర్వాలేదు కొంతవరకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకని తెలియజేస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది. డ్రెస్సు ఎటువంటిది వేసుకుంటే బాగుంటుంది అంటే నలుపు తప్ప ఏదేసుకున్నా పర్వాలేదు. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు బాగానే ఉంటుంది, పర్వాలేదు. అదండి వృశ్చిక రాశి వారికి కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అన్నట్టుగా చెప్పారు. పర్వాలేదు, సంవత్సరం అంతా బాగానే ఉంది. ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. నలుపు మినహా మిగిలిన అన్ని కలర్స్ బాగుంటాయి, అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ
వ్యక్తిగత జాతకాలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతకాలను కూడా పరిశీలించుకోండి. గురువుగారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.